మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆయన విగ్రహానికి నివాళులర్పించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలపాల వీరాంజనేయ స్వామి, ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్సారియా. గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా చేస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా వీటికి సంబంధించి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఒకసారి ఆయన చరిత్ర చూసుకుంటే చిన్నతనంలో తండ్రిని కోల్పోవడం, కష్టపడుతూ విద్యను అభ్యసించడం, అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిన్న వయసులో 35 సంవత్సరాల వయసులోనే ఒక ఎస్సీ దళిత నేత ముఖ్యమంత్రిగా చరిత్ర అనడం చాలా గొప్ప విషయం. మొట్టమొదటి చిన్న వయసు, అదేవిధంగా మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రికి రాష్ట్రానికి సేవలు అందించారు. వారి యొక్క కృషి, వారి యొక్క వ్యక్తిత్వం వలన వారు స్వాతంత్ర సమయంలో పాల్గొనడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా చేయడం, అదేవిధంగా ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్కి జాతీయ అధ్యక్షులుగా 2 పర్యాలు చేయడం వారి వ్యక్తిత్వానికి, వారి యొక్క సమయస్ఫూర్తికి, అదేవిధంగా సమాజ సేవకి, కలుపుకోలుతనానికి నిదర్శనం. అతను దేన్ని కూడా వారసత్వం కాకుండా స్వయం కృషితోటి, తన యొక్క మేధా సంపత్తితోటి వారు ఉన్నత శిఖరాలు ఎదుర్కొన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రోజు 51 సంవత్సరాలు ఎక్కువ కావచ్చు, కానీ చిన్న వయసులోనే వారు దూరం అవడం జరిగింది. అది కూడా ప్రజాసేవలో ఉంటున్న సమయంలోనే వారు దూరం అవడం జరిగింది. ఇంకో విషయం తీసుకుంటే అంబేద్కర్ గారు కావచ్చు, పూలే గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా జీవితాల్లో కష్టాలు, అదేవిధంగా గొప్ప కీర్తిని చేరుకున్నారు. సంజీవయ్య గారు కూడా అదేవిధంగా కష్టంతో పాటు మంచి ఉన్నత స్థితికి చేరుకోవడం వారి యొక్క కృషికి మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పాత రోజుల్లో నాకు గుర్తు, పాత మున్సిపాలిటీకి దామోదరం సంజీవయ్య మున్సిపాలిటీ పేరుండేది ఒంగోలులో. అదే ఉంది. అటువంటిది మనం స్ఫూర్తిగా కూడా తీసుకోవాల్సినటువంటి, గుర్తు చేసుకుంటే ఉండడం, విగ్రహాలు ఉండటం, వీరేంటి, వీళ్ళ చరిత్ర ఏంటనేది భావితరాలు తెలిసే విధంగా ఉండడం చాలా సంతోషదాయకం. వారందరినీ మనం వారి స్ఫూర్తిని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.